రెండవ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 10వ 30 నుంచి 34వ వచనం 31 మొదలు చదవండి. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకులైన యెరొబోము చేసిన పాపములను యెహూ ఏమాత్రము విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా యేసు ప్రభువా, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. ఇగో ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవుడా నీకు వందనాలు. ఇగో ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఘనత ప్రభావం మీరు ఆరోపించుకున్నారు. యేసు నామములో అడిగిపోతున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల వారు పాపము చేయుటకు కారకుడైన యెరొబోము చేసిన పాపములను నీవు విడువక చేసి ఉన్నావు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ప్రస్తావనలో ఉన్నాడు. ఆయన పేరేం పేరట? యెహూ. యెరొబోము గారు జెహూ. చెప్పండి, ఏం పేరు? ఇతను యెజబెలు, అహాబు రాజు, యెజబెల్ రాణి, వీళ్ళ పరిపాలనా కాలంలో ఇతను సైన్యాధిపతి. ఎవరి కోసం ఇతన్ని అభిషేకించాడు దేవుడు? రాజు సైన్యాధిపతిని రాజుగా అభిషేకించాడు దేవుడు. ఏలియా ద్వారా దేవుడు యెహూని అభిషేకించాడు రాజుగా. ఎవరి కోసం అనేది? ఎవరి సైన్యాధిపతి అండి? చూడండి, ఇక్కడ ఒక మాట 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం, అందులోనే 10వ అధ్యాయం 30వ. యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున చేస్తున్నావు. నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున చేస్తున్నావు. ఇంకా ఆ మాట కంటిన్యూ చేయండి. ఆ మాట అది మొదట ఏం చేశాడటండి యెహూ అన్న అతను? దేవుడే మాట్లాడుతున్నాడు. యెహూ, నీవు నా హృదయాలోచన, నా హృదయంలో ఒక ఆలోచన ఉంది, దాన్ని నెరవేర్చడం కోసమే నేను నిన్ను రాజుగా అభిషేకించాను, దాన్ని నువ్వు నెరవేర్చావు. బాగుంది. రెండో మాటలో ఏముందట? నీవు నా దృష్టికి న్యాయమైన దాన్ని నువ్వు జరిగించావు. అది జరిగించడమే కాదు, బాగుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఎందుకట అనేది ఒక ఆలోచిస్తే, దేవుడు ఒక సైన్యాధిపతిని రాజుగాను, లేదా ఒక గొర్రెల కాపరిని రాజుగాను నియమించాడంటే ఒక సంకల్పం ఉంటుందండి. నిన్ను నన్ను దేవుని బిడ్డలుగా ఆయన సంకల్పించాడంటే దానికి ఒక మ్యాటర్ ఏదో ఉంటుంది, ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ఈ కథలోకి వెళ్దాం. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటో తెలిసిన పేరు చెప్తారా? యెజబెలు. ఎవరండి?
గట్టిగా చెప్పండి, ఎవరు? యెజబెలు, అహాబు రాజు. ఈ కోట పక్కనంట, ఈ రాణి గారి కోట పక్కన ఒక ద్రాక్ష తోట ఉందటండి. ఆ ద్రాక్ష తోట ఉంది. అది మీకు క్లియర్గా చూపించాలంటే 2వ రాజులు 1వ రాజుల గ్రంథానికి వెళ్ళినట్టయితే అక్కడ 19వ వచనం నుండి ఆ అధ్యాయం అంతా ఈ స్టోరీ ఉంటుంది. మీరు ఎన్ని చదవక్కర్లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎంత విచిత్రమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తామో. ద్రాక్ష తోటలోని రాజుగారు నిత్యం వెళ్తాడంటే ద్రాక్ష తోట రాజుగారిది కాదు. హలో, ద్రాక్ష తోట రాజుది కాదు. ఆ పేరేం పేరంటే నాబోతు. ఎవరిదే? ఒకరోజు నాబోతుని పిలిపించాడు. గుప్తా గారు లాంటి వాళ్ళు, మరి అలాగే నతనీయులు గారు లాంటి పెద్దవాళ్ళు పెట్టి, ఆ రాజుగారు లాంటి వాళ్ళు కూర్చోబెట్టి, ఆ నాబోతుని పిలిపించి, ఆ పెద్ద మనుషులు కూర్చోబెట్టి, బాబు నీ ద్రాక్ష తోట నా కోటకు పక్కన ఉంది, నాకు ఆ ద్రాక్ష తోటను విత్తవా? నీకు ఎంత డబ్బైనా ఇస్తా. ప్రైజ్ లార్డ్. అంటే నేనేమన్నాడంటే, బాబు నేను కొనుక్కున్నది కాదు, సెంటిమెంట్ ప్రకారం మా తాతల ఆస్తుంది, అది అమ్మకూడదు, పిత్రార్జతో అమ్మకూడదని పెద్దలకి ఈ రాజుగారికి చెప్పేయడం జరిగింది. మా తాతల ఆస్తి అండి, నా పిల్లలు దాన్ని అనుభవించాలి తప్ప నేను అది అమ్మకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, మరి అమ్మ అయితే లేదండి, మరి అమ్మ వెళ్ళిపోయాడు. పెద్దలందరూ ఏంటంటే ఈ అమ్మననేసరికి మంచం పెట్టించాడంటే కుక్క మంచం ఎక్కిపోయాడు, మూతి ముడుచుకొని పడుకుంటాడు. అదంతా 19వ అధ్యాయం 1వ రాజుల్లో ఉంటుంది. 21 అనుకుంటా అధ్యాయం. 21వ అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. ఈ రాణి వచ్చారండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆసక్తిగా. అందుకే ఆ అడవుల్లో ఒక రకంగా ఎందుకు రకరకాల మాటలు అనిపించుకుంటారంటే, ఆవిడ చిత్రం ఎంత చిత్రం తెలిసినండి. ఏమంటే రాజావారు ఎందుకు అలా ఉన్నారని ప్రశ్న అయితే జరిగిందంతా చెప్పాడు. ద్రాక్ష తోట మీద నేను ఎంతో ఆశపడ్డాను, కానీ ఆ ద్రాక్ష తోట అమ్మననేసాడు. దానికి ఎందుక అలాగైపోతాం? ఎవడో రాసినాడు, మీలో బాగా రాసినాడు ఎవడో వచ్చి పెన్ను కాకపోతే చెప్పింది రాయి అని ఒక స్టోరీ రాపించింది ఆ అమ్మ. పరలోకంలో ఎక్కడ పరలోకంలో ఉండదో, దారిలో ఎక్కడ కనపడ దాన్ని పెట్టండి ఎవరికే. ఏమని రాయించింది గుప్తా గారు చెప్పనా? ఈ యొక్క నాబోతు అనబడినటువంటి ఈయన దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడు అని రకరకాలుగా తప్పుడు కోతలన్నీ రాపించి, పనికి మారిన వాళ్ళతో నాకు 2-3 సంతకాలు పెట్టించి, ఆ ఊరు ఆ ప్రాంతం అంతా పాలు పోషణ లేపించింది ఆ రాత. ఇప్పుడు రాజు ఏడు చెప్పులు వెళ్ళిపోద్దు కదండి, రాజుల చెప్పులు వెళ్ళిపోవా? వాళ్ళు పాపం ఏడు చేశారంటే, రాజుని తిడతావరా, రాజుని తిడతావా, రాణిని తిడతావా, దేవుడిని తిడతావా అని ఏం చేశారటంటే, జాగ్రత్తగా వినండి ప్రియులరా, రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ఎవరా? నాబోతుని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. పాపం ఆయన రక్తం కుక్కలు నాకే, ఆయన శరీరం పట్టించుకోలేదు ఎవడును. అప్పుడు తెల్లారేసి గురువుగారు ఏం చేశారంటే, ఆ ద్రాక్ష తోట మొత్తం ఆక్రమించారు రాజుగారు. ఎవడా? అహాబు రాజు. ఇప్పుడు దైవజనుడితో దేవుడు మాట్లాడిన అధ్యాయం ఉంది అందులోనే. ఉంటే చదవండి, దొరికితే. దైవజనుడితో ఏలియాతో చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలు రాజు అహాబు దగ్గరికి నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నాబోతు యొక్క ద్రాక్ష తోటను అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. ఇక చాలుగా నేను చెప్తా, శ్రద్ధగా వినండి ప్రియులారా. ఏ చోట నాబోతు అనబడినటువంటి వాని యొక్క రక్తము కుక్కలు నాకినాయో, అదే చోట నీ పిల్లలు, నీ యెజబెలు, మీ ఆవిడ పెద్ద డిస్కో డాన్సర్, అమ్మ నాయన ఇంత దారుణంగా చంపిస్తుందా ఒకడిని వెళ్ళి చెప్పు,
అదే ప్లేస్లో మీ రక్తాలు కూడా కుక్కలు నాకుతాయి పొమ్మని చెప్పాడు. అంతే. ఈయనేమో వెళ్ళి దైవజనుడు భయపడకుండా, రాజా నువ్వు చేసినటువంటి అన్యాయం అంటే ఇది, నువ్వు ఇలా చేసావంట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీకు ఇలా జరుగుతుంది అనేసరికి మరి రాత్రి డ్యాన్సులు లేవు, రాజు భోజనం చేయలే, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తా పడిపోతున్నాడు, కన్నీరు గార్చేస్తున్నాడు. ప్రాణమంది అంత భయం అండి. వెంటనే దేవుడు మళ్ళా దైవజనుడితో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని మాట్లాడాడు చూసావా ఎంత తగ్గింపు, ఎంత ఉపయోగం. మరి విధేయతో ఎల్లో నీ తరంలో కాదు కానీ నీ పిల్లల తరంలో చంపుతాను, నీ రా ఇలాగలా సామాన్యంగా సవరా బాబా. ఆ టైంలోనే దేవుడు చెప్పేసిన తర్వాత అదే టైంలో ప్రియులారా యెహూని దేవుడు రాజుగా ఆ వృత్తాంతాలు కూడా రాయబడింది. అది కూడా మీకు ఈ అధ్యాయాల్లో చూపిస్తాను. ఎందుకంటే ఒక యవన పాస్టర్ గారిని ఏలియా పంపిస్తాడు. అదంతా చదవటానికి టైం సరిపోదు, ఇప్పటికే టైం అయింది కనుక వెంటనే వెళ్ళి అక్కడ సైన్యాధిపతులందరూ కూర్చున్న రాజుగారు ఆవరణంలో యవనస్తుడు దైవజనుడు తైలపు కొమ్ము నింపుకొని, అంటే నూనె సీసా, యెహూ గారు మీతో చిన్న మాట అండి, దేవుడు మాట్లాడాడు రండి అని పిలిస్తే వీళ్ళందరిలో ఎవరు కాదు న్యూస్ అన్నాడట ఆయన. రండి మీకే. వెళ్ళేసరికి ఆ తల మీద నూనె పోసి, ఇశ్రాయేలుకి మీరు రాజుగా దేవుడు ఉండమని చెప్తున్నాడు, ఇది యెహోవా వాక్కు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే తయారైపోయాడండి, రాజు అయిపోయి. అక్కడ ఆ వృత్తాంతాల్లో ఆ కింద భాగాల్లో ఆ 2వ రాజులు అక్కడ రాయబడింది. 2వ రాజులు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం కనుక ఆ కింద వచనాలన్నీ చదివినట్లయితే 1వ వచనం నుంచి ఇంచుమించు 14వ వచనం వరకు ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. 2వ రాజుల గ్రంథంలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. 9వ అధ్యాయంలో అభిషేకించబడిన తరువాత వెంటనే అతను రాజును చేశారు. ఈ యొక్క యెహూ అనేటటువంటి వాడిని ఎందుకు రాజును చేశాడో తెలిసినండి, దేవుడి పని చెప్పాడు అని అంటే కనుక అది ఇమీడియట్లీ చేయడానికి రెడీ అయినా. దేవుడు ఈ పని చెప్పాడు రా, నువ్వు ఇలా ఉండాలట, నువ్వు ఇలా చేయమంటున్నాడు దేవుడు అని అంటే వెంటనే చేయడానికి యెహూ ముందు పరిగెడతాడు. అందుకే దేవుడు యెహూని ఇష్టపడ్డాడు. ఇక గుర్రం తాడు స్టార్ట్ చేసాడు అనుకోండి, రథాధిపతి, సైన్యాధిపతి కూడా, కొన్ని వందల రథాలకు అధిపతి. కొత్తగా వింటున్నారా? అర్థమైందా? ఇతన్ని రాజును చేసిన తర్వాత ఏ ఒక్కరిని కూడా యెజబేలుకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ యొక్క యెజబేలు పిల్లలకు సంబంధించిన వాళ్ళు కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టలే. ప్రతి ఒక్కరిని ఎడదగిలి చంపాడు, ఒక్కొక్కరిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం. అయితే ఒక విషయం దేవుడు చెప్పిన మళ్ళా ఈ 30వ వచనాన్ని మన మొదటి 2వ రాజులు 10వ అధ్యాయం 30వ వచనాన్ని మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. మొత్తం ఎవరిని లేకుండా చంపేశాడండి, ఎవరిని లేకుండా చంపేశాడు. అప్పుడు దేవుడు నేను ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, చదువుకుందామా, నీవు నా హృదయాలోచన. ఎవడైనా దేవుడు అనుకుంటానంట, ఎవడైనా సరైన వ్యక్తి, దేవునికి స్తోత్రం, ఎవడైనా సరైన వ్యక్తి కనుక నాకు దొరికితే ఆ వ్యక్తిని బట్టి నేను ఈ నా కార్యాలు చేయాలనుకోను. అలా ఎతికినప్పుడు దావీదు కూడా కనిపించాడు దేవునికి. దేవునికి స్తోత్రం. ఆ చిన్నపిల్లడైనా దేవునికి కావాలనుకుంటే వదలండి, ఆడు చిన్నోడండి అంటే మీకు చెప్పనా ఒక సాక్ష్యం. రాజమండ్రిలో కొన్నాళ్ళ క్రిందట, ఇప్పటికీ ఉందా పరిచర్య, దహించు అగ్ని థామస్ గారు.
ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారు చూసారా, ఇలాంటి పిల్లలు ఆయన దగ్గర ఉండేవారు. వాటర్ బాటిల్ ఇచ్చి అదరదే బోరింగ్లో నీళ్ళు పట్టుకొని రారా అని చెబితే ఆ పిల్లోడు వెళ్ళాడు. ఇతనేం ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, నీళ్ళు ఇవ్వట్లా. ఒక ఆమె అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చింది, ఒక ఆడావిడ. ఆవిడ నీళ్ళు పడుతుంది, ఈ పిల్లోడిని ఇలా వెనక పెడుతుంది, ఇలా తోస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో నీళ్ళు పట్టట్లేదు. నీళ్ళు పట్టించినా తీయకుంటుంది, ఆ బిందె నీళ్ళు పట్టనీయకుంటుంది. ఇతనికి ఒకటి ఏమర్థమైంది, చిన్నపిల్లడు తెలిసిన, అయ్యా గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపడతాను. హల్లెలూయా. కొంతమంది కొట్టారు, కొంతమందికి చప్పట్లు కొట్టడం ఇష్టం లేదేమో బహుశా. అలాగే ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న కుర్రోడు ఏమన్నాడంటే, యేసు నామములో పో ఇక్కడ నిన్ను దెయ్యమా అన్నాడంట. ఆ బిందు వదిలేసి దుబ్బులు పడిపోయిందంట. ఏమన్నాడ చిన్నపిల్లడు, యేసు నామములో పో అంటే దుబ్బులు పడిపోయి వెలవెల్లాడుకుని కొట్టుకుంటే చుట్టుపక్కల ఉన్నారు చేరిపోండరు. ఈ లోపల గొల్లు అవుతుంది, ఏటైపోయింది నేను. ఆడి చేతిలోని వాటర్ బాటిల్ తప్ప ఏటి లేదు. వీడు కొడితే ఇలాగే కుట్టిందా, వీడు కొట్టేశాడు అనుకుంటాడు. ఈయనకి ప్రార్థన చేస్తున్నాడు, స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. ఈ లోపల మెల్లిగా అప్పటికి థామస్ గారు ఇంచుమించు ఒక 80 రోజుల ఉపవాస ప్రార్థన. ఆయన మెల్లిగా ఆ ప్రార్థన ముగించుకొని కుర్రోడిని ఎవరైనా చేస్తున్నారో కొడుతున్నారో ఏమనుకొని రావడం అనేది జరిగిందండి. చూస్తే వీడి భుజం మీద చేయేసరికి ఈడ సైలెంట్ అయ్యాడు. ఆమె మీద చేయేసరికి ఆమె దెయ్యం వెళ్ళిపోయా. ప్రైజ్ ది లార్డ్. ఆమె లెగిసి చెప్పే సాక్ష్యం ఏంటంటే, బాబు పెళ్ళయిన దగ్గర నుండి ఏదో ఒకటి నన్ను ఆవరించిందండి, ఏదో ఒకటి నన్ను ఆవరించింది, నాకు తెలియదు. కానీ అది నన్ను అస్తమానం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నీళ్ళకు వచ్చినప్పుడు ఈ అబ్బాయి యేసునామాన్ని ఉచ్చరిస్తే అది నన్ను వదిలిపోయింది, నేను ఇప్పుడు తేలిక అయిపోయినాను అని చెప్తున్నాను. దేవుడు ఉపయోగించుకోవాలనుకుంటే ముసలోళ్ళైనా వాడుకుంటాడు, చెప్పాలా, చిన్నపిల్లలైనా వాడుకుంటాడు. దావీదు గొలియాతును కొట్టేంత సీన్ లేదా, కానీ కొట్టడానికి సిద్ధమయ్యాడు, దేవుడు కొట్టించాడు అంతే. యెహూ అనేవాడు సైన్యాధిపతి మాత్రమే. నీవు దేవుని హృదయంలో నుండి ఉన్నదాన్ని నువ్వు ఎరుగుంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అక్కడ చెప్పాడు 4 తరాలు వరకు ఆ ఆశీర్వాదం ఉంటుందంట. దేవుని చిత్త ప్రకారం, దేవుని మనసు ప్రకారం. చూడండి ఆ మాట చదవండి అక్కడ. మొదటి మాట ఏమని రాయబడింది, చదవాలా? నువ్వు నా హృదయాలోచన ప్రకారము చేసావు, స్తోత్రం. నువ్వు నా హృదయాలోచన ప్రకారం చేసావు. రెండోది, నా దృష్టికి నువ్వు న్యాయమైనది చేసావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి నువ్వు న్యాయమైనది చేయగలిగితే చాలు, నీ పిల్లలు నీ దేవుడు ఆశీర్వదించేస్తాడు అంతే. ఆమె చెప్పు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని హృదయం ఏంటో నువ్వు ఎరగాల. నీకు తోచిన వ్యక్తి నువ్వు చేయకూడదు, నీకు నచ్చినట్టు చేయకూడదు. దేవునికంటూ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో నువ్వు పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దొరుకు కాలమున నువ్వు పనిచేయాలంటే. చూడండి, ఇక్కడ దేవుడు హృదయానుసారంగా చేశాడా లేదా? యెహూ చేశాడు కదా. దేవుని ఆలోచన ప్రకారం. తర్వాత ఇంకో మాట ఏం రాయబడింది అక్కడ, దేవుని దృష్టికి న్యాయమైనదాన్ని అంతా జరిగించాడంట. ఇంకొక విషయం ఏంటంటే, తిక్కల మనిషి. అక్కడ ఒక వచనం ఉంటుంది చూడండి, మా 31లో చదువుకుంటే, యెరొబోము చేసిన పాపములను యెహోవా
యెహోవా విసర్జించలేదంట. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయి. అక్కడ పోయింది కదా. ఇక్కడ నేర్చుకోవాలి నీవు నేను పాఠం. పాస్టర్ గారు చెప్పింది, అమ్మగారు చెప్పింది అన్నీ చేసేస్తా, నీకు ప్రార్థన ఉందా? ఇక్కడ పోయాడు. ఏది చెప్పినా చేసేస్తా. దైవజనుడు చెప్పింది అక్షరాలా ఇనా, అయ్యగారు చెప్పింది, అమ్మగారు చెప్పింది అక్షరాల, ఇది దేవుని పని అన్నింటినీ చేసి పెడతావు. కానీ భక్తి ఉందా? ప్రార్థనా జీవితం ఉంటుందా? కొంతమంది ప్రార్థన భక్తి చేస్తారు, మరి ఇంకేం చేయరు. అది తప్పే. దావీదు ఎందుకు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజు అయ్యాడో తెలిసిన? ఒక ప్రక్క దైవజనుడైన సమూయేలును ఫాలో అవుతూ ఉండేవాడు. రెండోది తన ప్రాణాత్మ శరీరాలతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో యెహోవాను సేవిస్తూ ఉండేవాడు. శబ్దాభక్తిలో ఉండాలి. దేవుని చిత్తమేదో అది దైవజనుల్లో నుండి వస్తున్నప్పుడు అది చేయగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు చెప్తే నాకు దేవుడు చెప్పలేదులా నేలకూడదా? అభిషేకించబడిన తర్వాత మరి ప్రత్యేకంగా యెహోవా అనేవాడితో దేవుడేం మాట్లాడాలా? దైవజనుడి ద్వారా అభిషేకించబడ్డాడు, ఇక అంతే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. బలహీనత ఏంటో చెప్పనా? ప్రార్థన లేనివాడు. ఏం లేదండి. యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రము ధ్యానించే పద్ధతి ఇంకా లేదు. శ్రద్ధాభక్తులు దేవుడి వాక్యం పట్ల అవి ఉండాలి. ఏ రాత్రి చెప్పినా దేవుడు సేవకుడు చెప్పాడు కనుక ఇది దేవుడు చెప్పినట్టే అనేసి ఒకవేళ నువ్వు వెళ్ళినా నీకంటూ నీ ఆత్మకంటూ ఒక ప్రార్థనా జీవితం ఉండాలి. నీకంటూ ఒక దైవ ధ్యానం అనేది ఉండాలి. అవి లేకపోతే నువ్వు సక్సెస్ అవ్వవు. ఫీల్ అవ్వచ్చు సక్సెస్ అయిపోతున్నాడు, కానీ నువ్వు సక్సెస్ అవ్వలేవు. కాబట్టి ఇగో దావీదు అలా సక్సెస్ అయ్యాడు. దావీదు అలాగనే ఆశీర్వదించబడ్డాడు. దివారాత్రము ఆయన వాక్యంలో ధ్యానించేవాడు ఏమవుతుందంటే నీటి కాలువల యారను నాటబడిన వాడై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయో ప్రైజ్ ది లార్డ్ సక్సెస్. కాబట్టి నా ప్రియులారా, దావీదు వలె పూర్ణ హృదయంతో దైవజనుడు చెప్పినా దైవజనురాలు చెప్పినా దేవుని మాటగా తీసుకోవడమే కాకుండా అంతే అదే సమయంలో శ్రద్ధాభక్తులు కలిగిన వ్యక్తివేనా, లేకపోతే యెహూలాగా శ్రద్ధాభక్తులు లేనటువంటి వ్యక్తివా? చక్కగా చెప్పాడా. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. 34వ వచనం చదువుకుందామా. యెహోవా చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దాని అంతటిని గూర్చియో అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజు వృత్తాంతముల గ్రంథమందు తర్వాత వచనంలో 36వ వాటిలో సోమ్రోన్లో యెహోవా ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏళ్ళు పరిపాలన చేశాడటండి. దేవునికి స్తోత్రం. 28 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. కానీ ఏమి లేకుండా బతికాడా? భక్తి లేదో, వాక్యం లేదో, ప్రార్థన లేదో, వాక్యం లేదు. దేవుడి చిత్తం మాత్రం చేసేస్తాడు. ఎంత మందితో చెప్పించాడో దేవుడు. ఒరే మారు మనసు పొందిరా, మారు మనసు పొందిరా, అలాగే బతికేస్తున్నాడు. ఆ తర్వాత వచనాల్లో కూడా ఆయన గురించి ఆ 35వ వచనంలో రాయబడింది. ఆయన జీవితం అక్కడితో అయిపోయింది. కానీ అలా లేకుండానే భక్తి లేకుండా చచ్చిపోకూడదండి. భక్తి లేకుండా చచ్చిపోకూడదు. నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మీయ జీవితం, వాక్య ధ్యానం, అప్పుడు దావీదులాగా నీ జీవితాన్ని నువ్వేం చేసుకోగలుగుతావంటే కట్టుకోగలవు. ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి. ఎన్ని చేసినా శ్రద్ధ, ఇంట్రెస్ట్ లేకుండా, డివోషనల్ లేకుండా, దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, భక్తి జీవితం చేయగలగాలి. ఆలోచించు దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా వ్యక్తిగతంగా? ప్రభువా, దైవ ధ్యానము
మాకు చాలా అవసరం. ప్రభా ఇన్ని చేసినప్పటికీ శ్రద్ధాభక్తులు లేకుండా మేము చనిపోకూడదు. యెహూ ఇశ్రాయేలీయుల రాజు అయినప్పటికీ యెజబెలును లయపరచడానికి, యెజబెలు ఆహాబు చేసినటువంటి దరిద్రపు పనులన్నిటికీ ఎదిరించి వారి పిల్లలందరినీ, వారి వంశమందరినీ దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే చేయడానికి యెహూ ఇష్టపడ్డాడు. నిజమే, దేవుని హృదయానుసారమైనది చేశాడు, కానీ శ్రద్ధాభక్తులు లేకుండానే చనిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్నాము, వాక్యం ప్రకారము జీవించడానికి అయా నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. అయా యెహోవా అయితే పరాక్రమము కలిగినటువంటి వాడే. నీ హృదయాలోచన అంతటి చెప్పుని యెహోవా జరిగించాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచన నీ చిత్తమంతా నెరవేర్చాడు. కానీ భయభక్తులు లేనివాడు, శ్రద్ధాభక్తులు లేనివాడు అయిపోయాడయ్యా. మేము అలా ఉండకూడదని నేర్చుకుంటున్నాం. మాకు శ్రద్ధ ఉండాలి, నీ అంటే, నీ వాక్యం అంటే శ్రద్ధ ఉండాలి, ప్రార్థన అంటే భయం ఉండాలి. ప్రభాది మాకు దయచేయండి. ప్రార్థనతో మా ఆత్మీయ జీవితం ప్రారంభించుకోమన్నాయి. వాక్య ధ్యానంలో మా జీవితాన్ని మేము గడపాలి. ప్రభువా కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమన్నాడు. ఆద్యాంతం నడిపించి మహిమ